హాయ్ వెల్కమ్ టు మాయావి క్రియేషన్స్. నా పేరు మహేష్. ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి బెస్ట్ పీడిఎఫ్ ఎడిటర్ గురించి అయితే చెప్తాను. ఓకే, మీరు ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాంతోపాటు మనది డిస్కౌంట్ కార్ట్ అని డీల్స్ ఛానల్ కూడా ఉందన్నమాట. ఇందులో మంచి మంచి డీల్స్ ఆఫర్స్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు మంచి డీల్స్ని లూట్ చేయొచ్చు. ఆ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు ఫస్ట్ మీ బ్రౌజర్లో ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి, pdfgear.com అని చెప్పేసి. ఓకే, మీకు వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా ఫ్రీ డౌన్లోడ్ అని, దాని కింద విండోస్, తర్వాత మ్యాక్ ఓఎస్కి, యాపిల్ స్టోర్లో ఉంటుంది, తర్వాత ఆండ్రాయిడ్కి కూడా సపోర్ట్ అవుతుందన్నమాట ఈ సాఫ్ట్వేర్. ఓకే, మనం డౌన్లోడ్ చేద్దాము. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీకు నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్ళి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సెటప్ ఫైల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సెటప్ అయితే సింపుల్ అనమాట. అన్నిటినీ ఓకే, ఇక్కడ ఫస్ట్ ఓకే క్లిక్ చేయండి, తర్వాత అంతా నెక్స్ట్ నెక్స్ట్ అని సెటప్ చేసేసేయండి. యాక్సెప్ట్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, సింపుల్ అనమాట ఇన్స్టాల్ చేయడం కూడా. ఇంకో విషయం ఏంటంటే దీనికి ఎలాంటి లైసెన్స్ కీ కానీ, యాక్టివేషన్ కీ కానీ ఇలాంటివి ఏవి అవసరం లేదు. క్రాక్ వర్షన్స్ అవసరం లేదు, ఏవి అవసరం లేదనమాట. మీరు ప్యాచ్ కూడా ఏమైనా అవసరం లేదు. ఇది మనకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట, ఫ్రీ సాఫ్ట్వేర్. మనం ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, నేను సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈ సాఫ్ట్వేర్ అయితే మనకి దాని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఓపెన్ ఫైల్ అని ఉంది. ఇక్కడ మనం పీడిఎఫ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ హార్డ్ టూల్స్, తర్వాత కన్వర్ట్ ఫ్రమ్ పీడిఎఫ్, కన్వర్ట్ టు పీడిఎఫ్, మెర్జీ అండ్ స్ప్లిట్, ఆల్ టూల్స్. ఒకసారి ఆల్ టూల్స్ పైన అయితే క్లిక్ ఇద్దాము. ఇక్కడ ఇవన్నీ వీటి అన్నిటినీ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సింపుల్గా. మనకు మేజర్గా యూజ్ అయ్యేటివి ఏంటివి అంటే ఇవే అనమాట. హార్డ్ టూల్స్ అంటే ఇప్పుడు మన దగ్గర పీడిఎఫ్ ఉంటుంది, పీడిఎఫ్ నుంచి వర్డ్కి కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనం ఈ టూల్ని అయితే వాడతాము. తర్వాత పీడిఎఫ్లో ఉన్న పేజెస్ ఉంటాయి కదా, వాటిని మనము ఇమేజ్ ఫైల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ పీడిఎఫ్ టు పిఎన్జీ ఫార్మాట్ అనేటివి దీన్ని యూస్ చేసుకుంటాం. తర్వాత కంప్రెస్ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫైల్ సైజ్ని మనం తగ్గించుకోవాలి అంటే దీన్ని యూస్ చేస్తాం అనమాట. మెర్జ్ ఫైల్ అంటే మన దగ్గర ఒకవేళ 3-4 పీడిఎఫ్స్ ఉంటాయి, వాటన్నిటిని మనము ఒకటే పీడిఎఫ్ కంబైన్ చేయాలి అంటే మనం మెర్జ్ పీడిఎఫ్ని యూస్ చేస్తామన్నమాట. తర్వాత వర్డ్ టు పీడిఎఫ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, వర్డ్ ఫైల్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసేది. తర్వాత ఇమేజ్ టు పీడిఎఫ్ సేమ్. తర్వాత ఫిల్ ఫామ్ అంటే మనము ఒకవేళ ఏదైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఉంటాం అంటే ఒక ఫామ్ టైప్లో ఇది. ఫర్ సపోజ్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఏదైనా బ్యాంక్కి సంబంధించినటువంటి ఏదైనా అప్లికేషన్స్ పీడిఎఫ్ ఉన్నాయి అంటే వాటిని ఫిల్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు, దాన్ని జిరాక్స్ తీసుకొని మీరు మాన్యువల్గా అయితే దాన్ని ఫిల్ చేస్తారనమాట. ఇది వచ్చేసి మీరు మాన్యువల్ కాకుండా ఇక్కడ సాఫ్ట్ కాపీ మీదనే మీరు టైప్ చేసి అంటే కంప్యూటర్లోనే టైప్ చేసి దాన్ని సేవ్ చేసుకుంటారనమాట. అదనమాట ఫిల్ ఫామ్ అనేది. ఇక్కడ స్ప్లిట్ పీడిఎఫ్ అని ఉంది. స్ప్లిట్ పీడిఎఫ్ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న ఒక పీడిఎఫ్ ఫైల్ని మనం పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. అదే అనమాట ఇది స్ప్లిట్ పీడిఎఫ్ అనేది. ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ని ఇంపోర్ట్ చేసి ఆ పీడిఎఫ్ ఫైల్ని ఎలా ఎడిట్ చేయాలి అనే దాని గురించి చూద్దాము. పీడిఎఫ్ ఫైల్ని అయితే ఇంపోర్ట్ చేసుకుందాము. ఇక్కడ ఓపెన్ ఫైల్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. మీకు పీడిఎఫ్ ఎక్కడ ఉంటే ఆ ఫైల్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అయిందనమాట. ఇప్పుడు మనం ఈ పీడిఎఫ్ ఫైల్ని ఈ పీడిఎఫ్ ఎడిటర్లో ఎలా ఎడిట్ చేయాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. మీరు పీడిఎఫ్లో ఉన్న టెక్స్ట్లో ఏదైనా కానీ ఎడిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది కదా, ఎడిట్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూసారు కదా ఎడిట్ టెక్స్ట్ అని, దీనిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మనకు టెక్స్ట్ ఏదైతే ఉందో అది మనకు ఇట్లా రెక్టాంగిల్ బాక్స్లో అయితే ఉంటుందన్నమాట. వీటన్నిటిని మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ టైటిల్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా కర్సర్ ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ అయిపోయింది. నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ నేను టైటిల్ వచ్చేసి పీడిఎఫ్, ఇది సెలెక్ట్ చేద్దాము. సెలెక్ట్ చేసి పీడిఎఫ్ ఇదంతా తీసేస్తున్నా. చూస్తున్నారు కదా ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఎడిటర్
తర్వాత ఇక్కడ ఎగ్జిట్ ఎడిట్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇలా ఎడిట్ చేసిన తర్వాత దీన్ని మీరు సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్గా ఇది అయితే సేవ్ అయిపోయింది అనమాట. తర్వాత ఎగ్జిట్ ఎడిట్ అని ఉంటుంది, చూసారు కదా. యాక్చువల్గా ఉన్న పీడిఎఫ్ని మనం ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టెక్స్ట్ ఏది కావాలంటే అది మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫాంట్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. యాడ్ ఇమేజ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు ఇమేజ్ని యాడ్ చేయాలి అనుకుంటే కూడా మీరు ఇమేజ్ని యాడ్ చేయొచ్చు. నేను ఈ థంబ్నైల్ని అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, చూస్తున్నారు కదా. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను దీన్ని. ఇది యూస్ చేయడానికి నాకు చాలా ఈజీగా ఉంది. మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని యూస్ చేయండి. మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, నేను చాలా వరకు గమనించినది, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ రెజ్యూమ్స్ ఉంటాయి కదా, రెజ్యూమ్స్ని వాళ్ళు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. ఫర్ సపోజ్ ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా కోర్సెస్ చేసింటారో వాటిని వాళ్ళు యాడ్ చేసుకోవాలి అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఆ పీడిఎఫ్ని ఎలా ఎడిట్ చేయాలి ఏంది అని. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ పీడిఎఫ్ ఎడిటర్ చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. తర్వాత ఇక్కడ మనము వాటర్ మార్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత డిలీట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ వాటర్ మార్క్ ఉంది కదా, ఇక్కడ మనం టెక్స్ట్ పెట్టుకోవచ్చు. నేను ఇది మాయావి క్రియేషన్స్ అని చెప్పి ఇలా వాటర్ మార్క్ ఉంది కదా, ఈ వాటర్ మార్క్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేజ్ అని ఉంది కదా, దానిలోకి వెళ్ళండి. ఇక్కడ చూసారు కదా మనకి పీడిఎఫ్లో ఉన్న పేజెస్ అన్నీ ఇలా డిస్ప్లే అవుతాయి అనమాట. ఒకవేళ మీరు ఏదైనా ఒక పేజ్ని మీరు రీప్లేస్ చేయాలి అనుకుంటే, అంటే ప్లేసెస్ చేంజ్ చేయాలి అనుకుంటే మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. నాకు 4th పేజ్ అనేది సెకండ్లో రావాలి అనుకుంటున్నాను. నేను 4th పేజ్ని సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి ఇలా హోల్డ్ చేస్తున్నాను అనమాట. మనకి ఇలా ఒక పాపప్ వస్తుంది, దాన్ని ఎస్ పైన క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మనకి 4th పేజ్ అనేది సెకండ్ పేజీలోకి ఇది ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతుంది అనమాట. మనకి ఎలాంటి చేంజెస్ జరగవు, జస్ట్ ప్లేస్ చేంజ్ అవుతాయి అనమాట. ఇలా సింపుల్గా మీరు ఎడిట్ చేసుకోవచ్చు పేజెస్ని కూడా. తర్వాత ఇక్కడ చూసారు కదా, రొటేట్ లెఫ్ట్ రైట్ ఇలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకు కావాలంటే ఇన్సర్ట్ పేజ్ అని ఉంటుంది, మనం పేజ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా ఇక్కడ చూడండి మనకి కన్వర్ట్ అని ఉంది, తర్వాత కంప్రెస్, మెర్జ్ పీడిఎఫ్, స్ప్లిట్ పీడిఎఫ్ ఇలా ఉన్నాయి కదా. వీటన్నిటిని బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ కన్వర్ట్ అనే దానిపైన క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మనము పీడిఎఫ్ నుండి ఏ ఫార్మాట్స్కి మనము కన్వర్ట్ చేసుకోవచ్చో ఇలా ఇక్కడ ఉంటుందన్నమాట. తర్వాత వర్డ్ టు పీడిఎఫ్, ఇక్కడ కన్వర్టర్స్ అన్నీ ఇలా డిస్ప్లే అవుతాయి. ఓకే, ఈ పీడిఎఫ్ ఎడిటర్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఫైనల్గా చెప్తున్నాను, ఇక్కడ చాట్ నౌ ఉంటుంది కదా, ఇక్కడ చాట్ నౌ పైన అయితే క్లిక్ ఇవ్వండి. ఇది వచ్చేసి మనకు చాట్ జీపీటీ తోటి రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి సమరైజ్ దిస్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంది, తర్వాత డిస్ప్లే దిస్ పీడిఎఫ్ ఇన్ స్లైడ్ మోడ్ అని ఉంది. ఇలా కమాండ్స్ అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, యాడ్ ఏ పాస్వర్డ్ టు ప్రొటెక్ట్ దిస్ ఫైల్ అనేది క్లిక్ ఇలా టైప్ చాట్ జీపీటీలో మీరు ఎలా వర్క్ చేస్తారో సేమ్ అలాగే ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా అది మనకి వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఈ పీడిఎఫ్ ఎడిటర్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి, మీకే తెలుస్తుంది దీని యూజ్ ఏంటి అనేది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.